హాయ్ అండి, వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు హన్వీస్ కిచెన్లో ఒక డిఫరెంట్ రైస్ ఐటమ్ అయితే చూపించబోతున్నాను. అది కూడా మెక్సికన్ రైస్ ఐటమ్ అయితే చూపించబోతున్నాను. ఇది కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్స్ తోటి మనం రెగ్యులర్గా తినే మసాలాలు ఏమీ లేకుండా కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్స్ తోటి తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇది పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు. ఈ రైస్ని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే హన్వీస్ కిచెన్లో చూసేద్దాం. దీనికి మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయినాక కొంచెం ఎక్కువ మొత్తంలో వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అది కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యగానే ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, కొంచెం మగ్గితే సరిపోతుంది ఉల్లిపాయ అనేది. ఇప్పుడు 2 టమాటాలను ప్యూరీగా చేసేసుకొని ఆ ప్యూరీ అనేది ఇందులో వేసుకోవాలి. ఈ ప్యూరీలో ఉన్న పచ్చిదనం అంతా పోయి ఆయిల్లో కొంచెం బాగా మగ్గిపోయి ఆయిల్ అనేది కొంచెం బయటకు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇదిగో ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను 2 గ్లాసుల బియ్యాన్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇది 1/2 కేజీ బియ్యం అయితే ఉంటాయి. ఈ బియ్యాన్ని వేసుకొని ఈ గ్రేవీలో బాగా కలిసిపోయేలాగా ఆయిల్లో ఈ బియ్యం కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకొని చేస్తే మనకి రైస్ అనేది పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు క్యాప్సికము, అలాగే పచ్చి బఠానీ, ఉడకబెట్టిన కాబూలీ శనగలు, అలాగే స్వీట్ కార్న్ను వేసుకొని వీటిని కూడా ఈ రైస్లో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. మనకి ఈ కలుపుకునేటప్పుడు బియ్యం అనేది విరిగిపోకుండా కొంచెం చూసుకొని కలుపుకోవాలి. ఈ వెజిటేబుల్స్ కూడా చక్కగా కలిసిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో కొన్ని స్పైసెస్ అయితే యాడ్ చేద్దాము. దీనికోసం జీలకర్ర పొడి, అలాగే మిరియాల పొడి, మిక్స్డ్ హెర్బ్స్ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దీంతో పాటు టమాటా కచప్ని ఒక 2 స్పూన్లు వేసుకొని తగినంత సాల్ట్ను కూడా వేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ కూడా ఈ రైస్కి పట్టేలాగా ఒకసారి ఈ రైస్లో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల వాటర్ పోసుకుంటే మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలిపి ఇక్కడ ఉప్పు చెక్ చేసుకొని అవసరమైతే కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని దీన్నైతే బాగా ఉడకనివ్వాలి. మనకి ఒక 5 to 7 మినిట్స్లో అయితే చక్కగా ఉడికిపోతుంది. ఇక్కడ మనకి రైస్ కూడా చక్కగా ఉడికిపోయింది. దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అలా వదిలేసేయాలి. తర్వాత మనం సర్వ్ చేసుకోవడానికి రైస్ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా చేసిన రైసు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇది లంచ్ బాక్సులకు కూడా చక్కగా పెట్టేసి పంపించేయచ్చు. దీన్ని టమాటా సాస్తో కానీ లేదా పెరుగు చట్నీతో తిన్నా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఒక్కసారి రైస్ని ట్రై చేయండి. కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్స్ తోటి చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ రైస్ని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.